కలదప్పిపోయినాది. ఒక్క నిమిషం నేను చెప్పేది వినపడుతుందా? కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు. తులమెత్తు బంగారం మీది నుంచి పడుతామని ఇచ్చిన తులం బంగారం. ఎవరన్నా ఇలా ఆడపిల్ల పెళ్లి చేసిన ఒక్కసారి చేతులు పైకెత్తండి. ఈ 15 నెలల కాలంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలతోటి. ఇచ్చిండా? అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో అగో ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు. పెళ్లికిచ్చే చెక్కు లేదు. తులమెత్తు బంగారం మీదు నుంచి పెడతామని వలవేసి గుంజినారు. ఓట్లు బాగా పొందినారు. తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. అరే తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. ఈ మోసగారి కాంగ్రెస్ను మెడలు వచ్చి తీరుదా. నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన. వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన. అందరు గట్టిగా చెప్పండి కొట్టాలి. కాబట్టి గిట్లాంటి పాలన మీద ఏప్రిల్ 27న జరగబోయే సభకు మనం అందరము సిద్ధం. అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. చలో వరంగల్ అనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. జెండాలన్నీ పైకెత్తాలి. అరే చప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా అన్నా. జర దండం పెడతాం గట్టి జరగండి. ఈ సౌండ్ సిస్టానికి జర మా కమ్యూనికేషన్ ఉంచండి. జర ప్లీజ్ కొద్దిగా కమ్యూనికేషన్ ఉంచండి సౌండ్ సిస్టానికి. మాకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కూడా ప్లీజ్. అరే చప్పకు సంచి చేతుల జెండా. నా చేతుల జెండా ఉంది. మీ చేతుల జెండాలని పైకెత్తాలి. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలలో రామన్న భారీ ఎత్తున ర్యాలీతోటి ఇక్కడికి రాబోతున్నాడు. అందుకే మళ్ళొక్కసారి జెండాలన్నీ పైకెత్తి స్వాగతం తెలపాలి రామన్నకు. అరే చప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా వరంగల్ జాతర పోదామా. ఏప్రిల్ 27న గులాబీ పండుగకు పోదామా. సార్ని కలిసి వద్దామా. అరే చప్పకు సంచి చేతుల జెండా జాతర పోదాం. గులాబీల జాతర పోదామా. చప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. చప్పకు సంచి చేతుల జెండా. చప్పకు సంచి చేతుల జెండా అన్నా. చప్పకు సంచి అంటే మీరందరూ గట్టిగా చెప్పాలి. వాళ్ళ ఉండి మనది మనకే రీసౌండ్ రావాలి. ఈ రీసౌండ్ రేవంత్ రెడ్డి చెవులలోకి పోయి కొడుకు ఆన్నే ఉండాలి. ఓకేనా? అరే చప్పకు సంచి శ్రావణ ఒక్క నిమిషం. మా వాళ్ళు ఎవరు అన్నారన్న మీరే అనాలి. అరే చప్పకు సంచి గట్టిగా అక్క మీరు అన్నారు. వాళ్ళు జర మొహమాట పడుతుర్రు, సిగ్గుపడుతుర్రు. జబ్బకు సంచి గట్టిగా అనాలి. వినపడతలే. పైన సోషల్ మీడియా వారియర్ మా పావని గౌడం ఉంది. మీరందరూ స్టేజ్ మీద ఉన్న కూడా మా తుల ఉమ్మక్క, మా కెప్టెన్, మా లక్ష్మీకాంతరావు సార్ వీళ్ళందరూ అనాలి. జబ్బకు సంచి 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 చేతుల జెండా జాతర పోదామా. జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోన గులాబీల పండుగకు పోదామా.
మోసకారి కాంగ్రెస్ మెడలు పంచుదామా వారు గ్యారంటీలతో అమలుగాని హామీలు వారు గ్యారంటీలతో అమలుగాని హామీలు వారు గ్యారంటీలతో అమలుగాని హామీలు వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అమలుగాని హామీలతో అధికారం చేతబట్టి అమలుగాని హామీలతో గా గద్దె మీద కూర్చున్నాం గా గుంపు మేస్త్రి పాలనను ఎదురిద్దామా గులాబీ జెండా పడుదామా తమకు సంచి చేతుల జెండా జాతర పోదమా గులాబీల జాతర పోదమా తమకు సంచి చేతుల జెండా జాతర పోదమా గులాబీల జాతర పోదమా రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. థ్యాంక్ యూ రామన్న వచ్చేలోపు చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళా మీ ముందుకు వస్తాం గట్టిగా జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై రామన్న జై రామన్న. అందరు నమస్కారాలు అన్న. దయచేసి మీ పాదాల దండం పెట్టి చెప్తాం, మీరు అందరూ జరగాలి పక్కకు ప్లీజ్. ఇది ఒక ఎక్కువగా తక్కువ ఆల్రెడీ మనం ఎంత నింపినాము. మీరు అందరూ కూర్చొని కూర్చోలు దయచేసి వెనకపోండి ప్లీజ్. మిత్రులారా కొంతమంది యూత్ వింగ్ అన్న ప్లీజ్ వేదిక దిగాలి, లేకపోతే రాలేడు అన్న పైకి. సరే నెట్ అందరూ జరుపు అందరినీ. బాబు మీరు కూడా కొంచెం ప్లీజ్ కొంచెం జరండి అన్న. మీరు వెనకగానే పోండి, లేకపోతే పక్క జరండి. బాబు మీకే చెప్పేది అక్కడ. హలో అన్న వెనక పోండి కొంత మీరు అందరూ దయచేసి. కమాండాక రామన్న గారు వచ్చిండ్రు. తమ్మే మీరు ఇక్కడ ఉంటే ఏమైందంటే కేటీఆర్ గారి టీం వస్తే మీరు అందరూ వీళ్ళ మీద వచ్చి పడతారు, దెబ్బలు తాకుతాయి. దయచేసి కొంచెం వెళ్ళిపోండి అక్కడి నుంచి. దయచేసి కొంచెం ఖాళీ ఇవ్వండి తమ్మి, కొంచెం వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దయచేసి అర్థం చేసుకోండి. కేటీఆర్ గారు వస్తే వారు ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్నారు, ఎమ్మెల్యేలు గన్మెన్లు వస్తారు. మీరు అందరు వచ్చి వీళ్ళ మీద పడతారు, దెబ్బలు తాకుతాయి. కొంచెం దయచేసి వెనక పోండి ప్లీజ్ అన్న. ప్లీజ్ పోవాలన్న అక్కడి నుంచి, దయచేసి పోండి. జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల కమిటీ అధ్యక్షులకు, మండల కార్యవర్గ సభ్యులకు, మహిళా నాయకురాలకు, ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్మన్లకు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో వైస్ చైర్మన్లు, డిసిసి బ్యాంక్ చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లకు అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మీ అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. 2 విషయాలు చెప్తున్నాం తమ్ములారా, దయచేసి వినండి. ఎక్కువ స్పీచ్లు లేవని కూడా నేను డిసైడ్ అయిపోయింది కాబట్టి మీరేమి ఇబ్బంది పడద్దు. 2-3 వక్తలు మాత్రమే మాట్లాడతారు. నెంబర్ 1. నెంబర్ 2, భోజనాలు పుష్కలంగా భోజనాలు ఉన్నాయి. 3 పూటలు తినే భోజనాలు ఉన్నాయి. దయచేసి లంచ్కి పోయేటప్పుడు మెల్లమెల్లగా పోండి. అందరు ఒకసారి పోయి మీద పెడితే అంత మంచి భోజనం ఖరాబ్ అవుతుంది. మన ప్రతి మీటింగ్లో ఏ విధంగా డిసిప్లిన్ ఉంటామో దయచేసి ఎవరు కూడా లంచ్ సమయంలో అనవసరంగా మీద పడకండి. ఒక గుంపు పోయినాక ఒక గుంపు పోదాము. మరి ఇది మన మీటింగ్, కేటీఆర్ గారి మీటింగ్ అంటే మీకు తెలుసు ఎట్లుంటుందో. మరి రామన్న వస్తుందంటే ఇవాళ ప్రపంచం ఉన్నది. మరి రానున్న రోజుల్లో కూడా
మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉరుములై మిరుములై ఏప్రిల్ 20వ తారీఖున జరిగే సభలో మనందరం కూడా పెద్ద ఎత్తున గర్జించాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ వేదిక మీద ఉన్న మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లీడర్ అందరూ కూడా మీకు దశాదిశ నిర్ణయించడానికి రావడం జరిగినది. కేటీఆర్ గారు కమాన్ దానికి వచ్చారు, మరొక 2-3 నిమిషాల్లో వస్తారు. నా యొక్క విన్నపం ఏంటంటే మరొకసారి మీ దండం పెడతానా, ఇక్కడ కాల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీకు చెప్తున్న అర్థం, మీరు ఉంటే నాకు బాధ లేదు. కేటీఆర్ గారు వెంబడి వచ్చే సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యేలు గన్మెన్లు తోస్తారు, మీరు వచ్చి వీళ్ళ మీద పడతారు. ఇక కింద కూర్చున్న కార్యకర్తలు మన కోసం, మీరు అడ్డం ఉంటే ఎట్లా? ప్లీజ్ కొంచెం కదండి. కాబట్టి మరొక 2-3 నిమిషాల్లో కేటీఆర్ వస్తున్నారు. ఈ లోపల తమ్మి ఒక పాట పాడు బ్రదర్, ఒక సాంగ్, 1 సాంగ్. సందీప్ సందీప్ జర జోష్ స్టార్ట్ చేయటు ఫాస్ట్. హలో హలో చెక్ చెక్ ఓకే. హలో హలో సతీష్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. అందరూ ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తాలి. సమయం ఆసన్నమైంది. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరు ఒకసారి దయచేసి అన్న అక్కడ ఆ మెయిన్ గేట్ దగ్గర కొద్దిగా చూసుకోండి, ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట ఇంతకు 10 ఇంతలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ చేయండి. అప్పటి నుంచి టీవీ సార్ చెప్తున్నాడు, తర్వాత ఇబ్బంది జరగదు, అర్థం చేసుకోండి జర ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన. అవునా కదా? కాంగ్రెస్ అంటేనే కొత్త ఇళ్లను కట్టుడు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఇళ్లనైతే కట్టిండో గా ఇళ్లకు 3 రంగులు వేసుడు తప్ప వాడి ఇళ్లను కట్టుడు లేదు. ఇంకా ఉన్న ఇళ్లను కూలుస్తున్నాడు హైదరాబాద్ లో, తెలుసు కదా. హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా ఆగం పట్టించిండు. అమరావతికి పంపించే పనిలో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే